అయితే మేము దర్శనానికి వెళ్తున్నామని చెప్పాం కదా, దర్శనానికి వెళ్ళే రూట్లో మనకి ఇలా టెంపుల్వి ఓల్డ్ పిక్స్ అయితే పెట్టారండి. టెంపుల్ కొన్ని శతాబ్దాల క్రితం అసలు ఏమీ లేనప్పుడు ఎలా కట్టారు, మనకి శివయ్య ఇక్కడ ఎలా ఆవిర్భవించారు అన్నీ ఫ్రేమ్స్లో అయితే మనకి చదువుకోవడానికి వీలుగా అక్కడ వాల్స్ మీద అయితే పెట్టారండి. ఆ స్తంభాలు చూసారా, కొన్నేళ్ల క్రితమే ఎంత బాగా రూపొందించారో ఆ శిల్పాలన్నీ. అప్పుడే ఆర్ట్ వర్క్ లేనప్పుడే అంత బాగా చేశారంటే చాలా గ్రేట్ కదండి. కొన్ని వందల వెరైటీల బొమ్మల కింద అయితే చెక్కారండి. స్తంభాల మధ్యలో శిల్పం ఉంది కదండి, దానికి పాతాళ లింగం అని లోపలికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. ఈ గుడి దగ్గర కూడా జనాలు ఎలా ఉన్నారంటే కొంచెం కామన్ సెన్స్ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దానివల్ల టెంపుల్ రూల్స్ పెట్టడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. టెంపుల్ రూల్స్ కూడా మన వల్లే మారుస్తున్నారు అనిపించిందండి నాకైతే. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం వల్ల మొత్తం టెంపుల్నే విసిగిచ్చినట్టు అవుతుంది. వీడియోస్ వస్తూ ఉంటే చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.